జింగే ఆ వంతెన దాటుతూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా వీపు మీద బరువుగా గడ్డి మోపు వేసుకుని ఒక ఆవిడ వస్తూ ఉంటుంది. పాపం కాలు బాగలేదనుకుంటా కుంటుకుంటూ నడుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఆమె మొహం చూడగానే జింగే గుండె ఆగిపోయినంత పనైపోతుంది. లోపల జ్ఞాపకాల ప్రవాహం మొదలైపోతుంది. ఆమె ఎవరో కాదు, నవన్. తన చిన్ననాటి స్నేహితురాలు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎండకి కాలిపోయిన శరీరం, ఆ నడకలో అలసట, ఇవన్నీ చూసి జింగే షాక్ అయిపోయి అక్కడే నిలబడతాడు. తర్వాత జింగే మెల్లగా నవాన్ అని పిలుస్తాడు. ఆ పిలుపుకి ఆమె ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది కానీ కళ్ళల్లో మాత్రం ఆశ్చర్యం. ఎవరు నువ్వు? నాకు తెలుసా అన్నట్టు చూసి ముఖం తిప్పుకుంటుంది. కానీ ఆ ఒక్క చూపు చాలు ఆమె ఇంకా జింగేని మర్చిపోలేదని చెప్పడానికి. జింగే తట్టుకోలేక నేను ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు అంటాడు. ఆ మాటలకి నవాన్ చిన్నగా నవ్వుతుంది. చూడు, సంతోషం ప్రశాంతత రెండూ ఒకే చోట దొరకడం కష్టం. అందుకే నేను ప్రశాంతతనే ఎంచుకున్నా అని చాలా లోతైన మాట చెప్తుంది. తర్వాత అక్కడే తన భుజం మీద ఉన్న బరువు దింపేసి నది నీళ్లతో ముఖం కడుక్కుంటుంది.